హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రగతి మీడియా. ఇవాళ ఒక వెబ్ సిరీస్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఇది సాదాసీదా రివ్యూ అయితే కాదు, మోస్ట్ జెన్యూన్ అండ్ సూపర్ వెబ్ సిరీస్ గురించి మీకు చెప్పబోతున్నాను. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది 2025లో నెట్ఫ్లిక్స్లో వచ్చిన కొరియన్ డ్రామా వెన్ లైఫ్ గివ్స్ యూ టాంజరీన్స్ గురించి. లైఫ్ చాలా అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది అనుకుంటాం, మనకి ఎందుకు ఈ సమస్యలన్నీ అని బాధపడుతుంటాం. కానీ లాంగ్ షాట్లో చూస్తే అందరి సమస్యల్లో, సంతోషాల్లో, బాధల్లో సిమిలారిటీ కనిపిస్తుంది. ఆ విషయం అర్థం చేసుకునే వాళ్ళు జీవితాన్ని ప్రశాంతంగా, ప్రేమగా గడిపిస్తారు. ఏం జరిగినా తమ లోపల ఉన్న కోర్ క్వాలిటీని మిస్ అవ్వరు. అలాంటి జంట కథే ఈ కొరియన్ డ్రామా. టాంజరీన్స్ అంటే ఒక సిట్రస్ ఫ్రూట్, చిన్నగా ఉన్నప్పుడు గ్రీన్ కలర్ లో ఉండి కొంచెం ఒగరుగా ఉంటది కదా, తర్వాత పుల్లగా ఉంటుంది, తర్వాత తీపు పులుపుగా ఉంటుంది. అలానే మన లైఫ్లో కూడా ఈ టాంజరీన్స్ అంటే లైఫ్లో అన్ని రోజులు ఒకేలా ఉండవని, అన్ని ఎమోషన్స్ కలిసి ఉంటాయని చెప్పడానికి ఈ టాంజరీన్స్ అనే టైటిల్ని ఈ వెబ్ సిరీస్కి పెట్టారన్నమాట. ఈ సిరీస్ గురించి నేను విన్న ప్రతి చోట ఒక్కటే మాట, అద్భుతం, మాస్టర్ పీస్, ఏడిపిచ్చేస్తుంది అంటున్నారు. నేను కూడా పూర్తిగా చూసిన తర్వాతే మీ ముందుకు వచ్చి ఈ రివ్యూ చెప్పడం అయితే జరిగిందనమాట. కాబట్టి స్పాయిలర్స్ లేకుండా రివ్యూ చెప్పేస్తా. ఈ కథ 1950లో ఒక ఐలాండ్ లో మొదలవుతుంది. కవయిత్రి కావాలని ఓ పేద అమ్మాయి కల. చిన్నప్పటి నుండి ఆమెను ప్రేమించే ఓ అబ్బాయి. ఈ కథను వసంతం, వేసవి, శరత్, శీతాకాలం లాగా 4 భాగాలుగా చూపిస్తారు. అంటే వారి చిన్నప్పటి నుండి ప్రేమ, పెళ్లి, తల్లిదండ్రులుగా ప్రయాణం, చివరికి ముసలితనం దాకా వెళ్తుంది. అంటే పసితనపు స్నేహంగా మొదలై టీనేజ్ ప్రేమగా మారి జీవితం అంతా కలిసి నడిచిన ఒక జంట కథ ఇది. జీవితం ఎన్నో ఛాలెంజ్లు విసిరినా కేవలం ఒకరి పట్ల ఒకరికున్న ప్రేమతో ఎదుర్కొంటూ, మనవళ్ళు మనవరాలు పుట్టినా ఒకరి పట్ల ఒకరు చిన్ననాటి టెండర్నెస్ తోనే బతుకుతూ ఈ జీవితం పట్ల ప్రేమను ఈ సిరీస్ బలంగా చూపిస్తుంది. ఆ జంటను చూసిన వాళ్ళు వాళ్ళ పిల్లలు కూడా అడుగుతుంటారు, ఎలా మీ మనసులో మీరు ఇలా యంగ్గా ఉండిపోయారని. కానీ మడతలు మొహానికే కానీ మనసుకి కాదని ఆ జంట చెప్తే భలే హాయిగా అనిపిస్తుంది. నో డౌట్ ఈ వెబ్ సిరీస్ ఒక అద్భుత దృశ్య కావ్యం. చాలా ఎమోషనల్ డ్రామా, యాక్షన్ లేదు, ట్విస్ట్లు లేవు, కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇందులో ఒక అమ్మాయి 60 years టీనేజ్ నుంచి 60 years దాటిన తర్వాత ఎలా ఉంటుందో ప్రతి రోల్లో జీవించేసింది. ఆమె మాట్లాడకుండానే కళ్ళతో ఎన్నో ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది. ఇందులో హీరోగా అతను సాధారణంగా ఎంతో అందమైన స్మైలీ బాయ్ లాగా కనిపిస్తాడు. ఒకే మాట మీద ఉంటాడు. ఆ క్యారెక్టర్కి అతను పూర్తిగా న్యాయం చేశాడు. ఈ సిరీస్లో సపోర్టింగ్ రోల్స్ కూడా అందరూ చాలా బాగా పర్ఫామ్ చేశారు. సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ప్రతి ఫ్రేమ్లో ఒక పెయింటింగ్ లాగా అనిపిస్తుంది. కొన్ని సీన్స్లో మ్యూజిక్తో నాకైతే గూస్ బాంబ్స్ వచ్చేసాయి. ఇక ఎమోషన్ విషయానికి వస్తే ఈ సిరీస్ చూసి ఏడవకుండా ఉండడం మోస్ట్లీ ఇంపాసిబుల్. ముఖ్యంగా ఎపిసోడ్ 12 అయితే ఖచ్చితంగా ఏడ్ చేయాల్సిందే. ఆ ఎపిసోడ్కి IMDbలో 9.9 రేటింగ్ అంటే అర్థం చేసుకోండి. నటన, రచన, దర్శకత్వం అన్నీ టాప్ నాచ్. కానీ కొన్ని నెగటివ్స్ కూడా ఉన్నాయి. ఒకటి, సిరీస్ చాలా నెమ్మదిగా సాగుతుంది. కొన్ని సీన్స్, డైలాగ్స్ రిపీటెడ్గా అనిపిస్తాయి. యాక్షన్ థ్రిల్లర్ సిరీస్లో చూసే వాళ్ళకి కొంచెం బోరింగ్ అనిపించవచ్చు, బట్ ఇది వర్త్ వాచింగ్ వెబ్ సిరీస్. గ్లోబల్ రేటింగ్స్ రోటిన్ టమాటోస్లో 100%, మై డ్రీమ్ లిస్ట్లో 9.3. ఈ సిరీస్ నేను ప్రతి ఒక్కరిని చూడమని సజెస్ట్ చేస్తాను. నెక్స్ట్ ఏ వెబ్ సిరీస్ రివ్యూ కావాలో కామెంట్స్లో చెప్పేయండి. మళ్ళీ ఇంకో కొత్త రివ్యూతో మీ ముందుకు వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.